జై శ్రీకృష్ణ. అనగనగా ఒక ఊరిలో నాగయ్య అని ఒక వ్యక్తి ఉండేవాడు. అతనికి ఎవరూ లేరు. ఊరిలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ నాగయ్య చాలా మంచివాడు. అందరికీ ఉన్న దాంట్లో సహాయం చేస్తూ ఉండేవాడు. అతను ఇంటి చుట్టూ గుమ్మడికాయలు పాదు ఉండేది. ఆ వచ్చే గుమ్మడికాయల్ని తను అమ్ముకోకుండా ఊరిలో ఉన్న ప్రజలందరికీ ఇస్తూ ఉండేవాడు ఉచితంగా. చుట్టుపక్క ఊరు వాళ్ళు కూడా భోజనాలప్పుడు ఇతని గుమ్మడికాయ తీసుకెళ్ళి వండుతూ ఉండేవారు. గుమ్మడికాయ కూడా చాలా రుచిగా ఉండేది. ఎవరికి కావాల్సిన ఇతని దగ్గరికి వచ్చి గుమ్మడికాయల్ని తీసుకువెళ్తూ ఉండేవారు. ఇలా చాలా కాలం గడుస్తూ ఉన్నది. చాలామంది ఇతనికి సలహా ఇచ్చారు. నీ దగ్గర డబ్బులు తక్కువ ఉంటాయి కదా, ఇవి అమ్ముకోవచ్చు కదా, అప్పుడు డబ్బులు వస్తాయి కదా అని చెప్పారు. కానీ ఎవరి మాట వినకుండా ఇతను ఎప్పుడూ గుమ్మడికాయలను దానం చేస్తూ ఉండేవాడు. ఇలా ఉన్న దాంట్లో అందరికీ దానం చేస్తూ ఉండేవాడు ఇతను. ఇలా చాలా కాలం గడిచింది. ఒకరోజు ఇతను గుమ్మడికాయలు ఇద్దామని బయట కూర్చున్నాడు. సడన్గా ఆకాశంలో నుంచి ఒక మాట వినిపించింది. నాగయ్య, నువ్వు చాలా మంచివాడివి. నీ దగ్గర ఉన్న గుమ్మడికాయల్ని అమ్ముకుంటే డబ్బులు వస్తాయని తెలిసి కూడా నువ్వు వాటిని అమ్మకుండా ఊరందరికీ మంచిగా పంచిపెడుతున్నావు. నీ దాన గుణానికి నేను మెచ్చి నీకు గొప్పవాడిగా అవ్వాలని వరం ఇస్తున్నాను. నీవు గొప్పవాడిగా ఉంటే ఇంకెంతమందికి ఎన్ని విధాలుగా సహాయం చేస్తావో అని చెప్పినది. ఈ మాట వినగానే నాగయ్య చాలా సంతోషంగా, అయ్యా దేవా, నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను అని చెప్పాడు నాగయ్య. నాగయ్య ఉన్న ఇల్లే పెద్ద బంగ్లాగా మారింది. అతను చాలా గొప్పవాడే అయ్యాడు. ఇలా ఉండగా నాగయ్య ఇంటికి వచ్చిన వాళ్ళకి గుమ్మడికాయని దానం ఇస్తూనే ఉన్నాడు. ఎవరొచ్చినా ఇంటికి వాళ్ళకి గుమ్మడికాయ దానం ఇస్తూ ఉన్నాడు. పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ గుమ్మడికాయని దానం ఇస్తూనే ఉన్నాడు. ఇలా చాలా నాళ్ళు గడిచిపోయాయి. ఇలా ఉండగా ఆకాశంలో నుంచి ఒక మెరుపు హఠాత్తుగా వస్తుంది. అప్పుడు ఇలా అంటుంది, నాగయ్య, నీవు పేదవాడుగా ఉన్నప్పుడు గుమ్మడికాయ దానం ఇచ్చేవాడు అందరికీ. అప్పుడు నువ్వున్న పరిస్థితికి గుమ్మడికాయ దానం అనేది చాలా గొప్పనైనది. కానీ నిన్ను నేను గొప్పవాడిగా చేసినా సరే నువ్వు ఏ దానము చేయకుండా మరలా నీవు గుమ్మడికాయ దానమే చేస్తున్నావు. నువ్వు చెయ్యాలనుకుంటే చాలా రకాలుగా దానం చెయ్యొచ్చు అని చాలా కోపంగా అని నీవు యథా స్థితికే వస్తావు అని చెప్పి మాయమైపోయినది. అప్పుడు నాగయ్య తన చేసిన తప్పు తను తెలుసుకున్నాడు. అయ్యో, నేను చాలా రకాలుగా దానం చెయ్యొచ్చు కదా, కానీ నేను గుమ్మడికాయే దానం చేశాను అని తన తప్పు తెలుసుకున్నాడు నాగయ్య. తన చేసిన తప్పంతా తన స్నేహితుడితో చెప్పి చాలా బాధపడతాడు నాగయ్య. చూశారు కదండి, మనం ఎప్పుడూ ఎదుటి వాళ్ళకి సహాయం చేస్తూ ఉండాలి. మన దగ్గర ఎక్కువ ఉంటే కొంచెం మంచిగానే సహాయం చేస్తాం, మంచిదండి. ఇతరులకు ఎప్పుడు మనకున్న దాంట్లో మంచిగా సహాయం చేస్తూ ఉండాలి. మనకు ఒకవేళ మంచిగా ఉంటే చదువుకునే పిల్లలకి చదివిస్తాం, బ్యాగులు కొనిస్తాం, బుక్స్ కొనిస్తాం. అలా చాలా రకాలుగా మనం ఎవరికొకరికి సహాయం చేస్తూ ఉండొచ్చు. ఏదో రకంగా ఎవరికైనా సహాయం చేసి చూడండి, అది మీ మనసుకి చాలా ఆహ్లాదాన్ని ఇస్తుంది. శ్రీరామ రక్ష.